నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా వీరవంక మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వివిధ స్కూళ్ల నుంచి వచ్చిన విద్యార్థులతో ఎంపీడీఓ శ్రీధర్, ఎంఈఓ శోభారాణి విద్యార్థులతో కబడ్డీ ఆడి ఆట పోటీలను నిర్వహించారు. విద్యార్థులకు అందుబాటులో ఎండపడకుండా టెంట్లను మరియు మంచినీళ్ల సౌకర్యాన్ని కల్పించారు. అబ్బాయిలు అక్కడ పోండి, లెఫ్ట్ సైడ్ పోండి, వరండాలో కూర్చోండి. ఓకే, థ్యాంక్ యూ. రెడ్డి గారు ఇంకా సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. దీంట్లో మీ ఏజీ గ్రూప్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎంతైతే ఉత్సాహంగా ఈ క్రీడలో పాల్గొంటారో ఇంకా రాబోయేటువంటి భవిష్యత్తులో కూడా మీరు అంత ఉత్సాహంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మీ అందరినీ చూస్తే కొద్దిగా బాధ అనిపిస్తుంది, ఎందుకంటే ఎండలో ఉన్నారు. మీ పీడీ గారు కొద్దిగా మీరు ఏమనుకోకుండా వాళ్ళకి టెంట్ వేయించండి, ఫస్ట్ టెంట్ వేయించండి, చాలా ఇంపార్టెంట్ అది. మీరు ఆరోగ్యంగా లేకపోతే ఎన్ని క్రీడలు పెట్టినా పట్టిదే, అవునా? పీడీ గారు అరేంజ్ చేయండి. అలాగే ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లో పాల్గొంటున్న మీ అందరికి కూడా శుభాకాంక్షలు. చెప్తున్నాను, వేదిక పైనటువంటి వాళ్ళకి చెప్పట్లే, ముందు జీవితం అంతా డల్గానే ఉంటాడు, అంటే సోమరిగానే ఉంటాడు. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా చేతనైనంత వరకు ప్రతి క్రీడలో తనకు నచ్చినటువంటి క్రీడలో ఉత్సాహంగా పాల్గొనాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మీరందరూ కూడా ఇంతకుముందు మేడం గారు చెప్పినట్టుగా జిల్లా స్థాయిలో జరిగినటువంటి క్రీడల్లో ఒక మంచి గుర్తింపుతోటి తిరిగి వస్తారని భావిస్తూ సిబ్బంది అందరికీ ధన్యవాదాలు చెప్తూ మీకు కూడా శుభాకాంక్షలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మరియు ఉపాధ్యాయులు అందరికీ నమస్కారాలు. విద్యార్థులకు శుభాశీస్సులు. వివిధ పాఠశాల నుంచి విచ్చేసిన విద్యార్థులు మండల స్థాయి గేమ్స్లో మీరు పాల్గొని మన జిల్లాకు సెలెక్ట్ కావడానికి మీ అందరూ కృషి చేయాలని చెప్పి మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ప్రతి ఒక్కరూ మంచిగా ఆడి సెలెక్ట్ కావాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. Gracias.